ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరూ కూడా బాగున్నారు కదా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అది ప్రతిరోజు కూడా మనం అనుదినము ఉదయకాలమందు ప్రార్థించాల్సినటువంటి ప్రార్థన. అనుదినము కూడా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడు అంటే సాతాను నుండి మమ్మల్ని తప్పించుము అని. అనుదినము కూడా సాతానుడు ఉదయకాలం నుండి మనం పండుకునే వరకు కూడా ఏదో ఒక విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. మనల్ని పాపములో పడవేయడానికి, దేవునికి వ్యతిరేకమైన పనులు జరిగించడానికి, మన కళ్ళ ద్వారా, మన నోటి ద్వారా, మన వినికిడి ద్వారా ఏ విధంగానైనా వీరిని దేవునికి దూరం చేయాలి అని వాడు రోజంతా కూడా మనల మీద వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. కనుక అందువల్ల ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన వారమై ఉన్నాం. సాతానుకు అప్పగించొద్దు, శోధనకు అప్పగించొద్దు ప్రభువా అని. సాతానుడు మొదటి స్త్రీ అయిన, తల్లి అయిన హవ్వను శోధించాడు. దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం జరిగించకుండా హవ్వను శోధించాడు. హవ్వ సాతాను శోధనలో ఇరుక్కుపోయింది, దేవునికి దూరం అయిపోయింది. అక్కడితో ఆగకుండా ఆదాము కూడా దేవుని నుండి తొట్టిల్లిపోయేలాగా, దేవుని సహవాసం నుండి దూరం అయిపోయేలాగా చేశాడు. ఇలా మనం బైబిల్లో ధ్యానిస్తే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా, బైబిలులో లేదు ఇప్పటి వరకు కూడా వాడు మనుషులను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. రకరకాలుగా శోధిస్తుంటాడు, రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. కుటుంబాలలో సఖ్యత లేకుండా, కుటుంబాలలో ఐక్యత లేకుండా, నెమ్మది లేకుండా వాడి పని అది. ప్రభు అడిగారు ఒకసారి సాతానుని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నా దగ్గరికంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎవరిని శోధిద్దామా, ఏ యవనస్తుని శోధిద్దామా, ఏ భార్యాభర్తలను శోధిద్దామా అన్నట్లుగా వాడు. ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న దావీదు 40 సంవత్సరాలు మంచి పరిపాలన అందించిన వాడు. చివరికి దావీదును కూడా విడిచిపెట్టలేదు, రకరకాలుగా శోధించాడు. ఆ భాగంలోనే ఒకసారి ఇశ్రాయేలు ప్రజని లెక్కించడము, ప్రజా సంఖ్య వద్దని ప్రభువు చెప్పారు. అయితే సాతానుడు దావీదుని శోధించాడు, ప్రేరేపించాడు, తొందర పెట్టాడు, జనాభాను లెక్కయ్యని. ఇక దావీదు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని గమనించక దేశ జనాభాను లెక్కేశాడు. దేవుడి దృష్టిలో ఎంత శిక్ష పాలయ్యాడో. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, దేవుడికి వ్యతిరేకమైన పనులు మన ద్వారా జరిగిస్తే స్వయంగా దేవుని చేత మనం శిక్షించబడాలని వాడి కోరిక. ఒకప్పుడు వాడు కూడా శిక్షించబడిన వాడే. నేను చెడిపోయాను గనక, దేవుని దగ్గర నుంచి నేను పడిపోయాను గనక వీళ్ళను కూడా ఎందుకు విడిచిపెట్టాలి అని వాడి మనస్తత్వం. ఒకప్పుడు వాడు చక్కని వాడి, సాతాను అనబడిన వాడు ఒకప్పుడు దేవుడు దూతే. కానీ దేవుని మాటకి వ్యతిరేకం చెంది దేవుడు ఆ వ్యక్తిని త్రోసివేశాడు, సాతానుని. ఇప్పుడు వాడు చెడిపోయి దెయ్యంగా, సాతానుగా మారి, నేను పరలోకములో నుండి నెట్టివేయబడ్డాను గనక ఇప్పుడు ఈ మనుషును కూడా దేవుని నుండి నెట్టివేయబడాలి అని వాడి ఆలోచన. అందుకని ప్రతిదినం మనం ప్రార్థించాలి, సాతాను నుండి, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించండి అని. చివరికి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును కూడా విడిచిపెట్టలేదు ఆయన. సాతానుడు విడిచిపెట్టలేదు. సాతానుడు ప్రభువును కూడా శోధించాడు అరణ్యంలో. ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు
ఉపవాసం ఉన్నప్పుడు. కానీ ప్రభు ఎక్కడ జారిపోలేదు, పడిపోలేదు. సాతానుని వాక్యం ద్వారానే జయించాడు. అందుకే బైబిల్లో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, యేసు శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈరోజు మీరు దేని చేతైనా శోధించబడుతున్నారా? ప్రభువే మనకు సహాయం చేస్తాడు. శోధించబడ్డాడు, కానీ ఆయన ఎక్కడ ఏ విధమైన పాపము చేయలేదు. ఈ ఒక్క ఉదయకాలమందు మీరు ఏ విధమైన పాపములో పడిపోయినప్పటికీ కూడా, పడడానికి సిద్ధంగా ఉన్న ఒక్కసారి ప్రభువును చూడండి. ప్రభు ఏ విధంగానైతే జయించగలిగాడో, ఎదిరించగలిగాడో వాక్యం ద్వారా, ఆయనే మీకు సహాయం చేయగలిగినవాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక అనుదినము కూడా దేవుని సన్నిధిలో శోధనలో పడకుండా, పాపములో పడకుండా ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. అట్టి దేవుని కృప మీకు కలగాలని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ఏ దుష్టుని చేతుడికి మమ్మల్ని అప్పగించకుండా, ఏ సాతాను చేతుడికి మమ్మల్ని అప్పగించకుండా మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీ కొందనాలు. ఆనాడు యోసేపును శోధించిన విధంగా సాతాను ఈరోజు యవనస్తుల్ని కానీ, పెద్దల్ని కానీ, చిన్నల్ని కానీ వాడు శోధించి దేవునికి దూరం చెయ్యాలని మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, పనుల ద్వారా మీకు వ్యతిరేకమైన పనులు చేయించాలని వాడు చూస్తున్నాడు. కనుక వారికి మీ శక్తిని, మీ యొక్క సహాయమునిచ్చి మీరు ఏ విధంగా జయించారు వారికి కూడా అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఉదయకాలమందు ప్రతి కుటుంబంలో ఎదురవుతున్న సాతాను ప్రతి శోధన నుండి విడిపించి నెమ్మది కలిగిన వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. జయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి వారి అవసరతలు, వారి వారి అక్కరతలన్నీ కూడా మీ నామములో తీర్చి వారి గృహ అవసరతలన్నీ మీ సన్నిధిలో పెట్టుచున్నాం. కోర్టు సమస్యల నుంచి కూడా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభు ఈరోజు పెళ్లి రోజులుగా, పుట్టినరోజులుగా, ఆత్మీయ పుట్టినరోజులుగా చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి దైవాశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.